హైడ్రా తెలంగాణలో ఏ ఏరియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగుతోంది. 18 చెరువులు నాలాల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా జూన్ 27 నుంచి బఫర్ జోన్స్ లో ఉండే అక్రమ కట్టడాల కూల్చివేతలను ప్రారంభించింది. ఇలా కూల్చివేతలను కొనసాగిస్తూ ఇప్పటి వరకు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా ఇటీవల సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను నేలమట్టం చేయడంతో ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా తగ్గేదే లే అంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. చెరువులను నాలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడితే ఎవరిని ఉపేక్షించబోమని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు. దీంతో అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా యజమానులే కూల్చివేయాలని వారికి 30 రోజుల పాటు గడువు విధిస్తూ అక్రమ నిర్మాణ భవనాలకు నోటీసులు అంటిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలో ఈ కూల్చివేతల పర్వం ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి వద్దకు చేరింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలోకి వస్తుందని రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి హైడ్రా నోటీసులు కూడా అంటించడం సంచలనంగా మారింది. అయితే ఈ అంశంలో తిరుపతి రెడ్డి సైతం స్పందించారు. తన నివాసాలు FTL పరిధిలోకి వస్తే తానే స్వచ్ఛందంగా ఆ నిర్మాణాలను కూల్చివేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా తన కుటుంబ సభ్యులు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపడితే తానే కూల్చివేతలకు సహకరిస్తానని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. చూద్దాం ఈ అంశంలో హైడ్రా అధికారుల దూకుడు ఎలా ఉంటుందో వేచి చూద్దాం.